ఎమ్మెల్సీలు అయిపోయినారు. మీరు ఏ రకంగా సేవా కార్యక్రమాలు చేస్తారో అందరికీ మీరు ప్లాన్ చేసుకోండి. ఇక కొత్త బూటకం పెట్టినరు, సెన్సస్ అని బూటకం పెట్టినరు. అది నానా రభసాయిగో మీ ఛానల్ అన్ని చూపించినాయి. ఎక్కడ సెన్సర్ మన్నువాడ ఆ సెన్సర్ చేసారు. 3,53,55,00,000 మంది జనాభా అన్నారు. 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నట్టు మన ఎలక్టోరల్ రోల్ చెప్తున్నది. ఇప్పుడు మీరు కూర్చొని మీరు గూగుల్ చేసుకోండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మన తెలంగాణలో ఎన్ని ఓట్లు ఉన్నాయని 3,35,00,000 ఓటర్లు ఉన్నట్టు వస్తుంది. మరి కాంగ్రెస్ వాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సెన్సస్ లా జనాభా సంఖ్య 3,55,00,000. అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న 20 లక్షలేనా అండి? 20 లక్షలే ఉన్నారా? మళ్ళా స్టేట్ గవర్నమెంట్ పోర్టల్ కొండి, పోర్టల్ పోయి 18 సంవత్సరాలు మైనర్లు మన రాష్ట్రంలో ఎందరున్నారు కొట్టుండ్రి. కేవలం 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లగాళ్ళు 39 లక్షల మంది ఉన్నట్టు చూపిస్తున్నారు. అది కూడా స్టేట్ గవర్నమెంట్దే, అది ఆళ్ళదే. ఎలక్షన్ కమిషన్ అది ఆళ్ళది, మనది. సెన్సస్ మీరు చేసిందే, మాదేం లేదు. ఇలా మేమేం లెక్కలు చెప్తలేము. అంటే 6 సంవత్సరాల లోపల ఉన్న 40 లక్షల మంది ఉంటే 6 నుంచి 18 సంవత్సరాల లోపల ఓటు లేని వాళ్ళు ఎందరుంటారు? డబల్ వేసుకో 80 లక్షలు ఉంటారు, లేదా 70 లక్షలే ఉంటారు. 70 అయితే 1,10,00,000. నీ ఎలక్టోరల్ రోల్ 3,35,00,000. అంటే 4,45,00,000 జనాభా ఉన్నదాన్ని 3,55,00,000 జనాభా చూపిస్తున్నావు. కాంగ్రెస్ వాడు చూపిస్తున్నాడు. 90 లక్షల మంది ఎవడు మింగేసిండు? కాకెత్తుకపోయిందా ఈ జనాభా అంతా? నీకు 90 లక్షల మంది జనాభానే తగ్గించినావు. నీ బొంద సెన్సెసా, నీ బోకే సెన్సెసా, నీకు పర్సెంటేజ్లు, దిక్కుమాల పర్సెంటేజ్లు, ఇదంతా తుర్కోళ్ళకి ఏంది ఎప్పటి నుంచో వాళ్ళకి మసకాలు కొట్టుకుంటా, వాళ్ళ సేవలు చేసుకుంటా, వాళ్ళ ఓట్ల కోసం నానా చెప్పులు నాపుకుంటుంటారు కదా వీళ్ళు. 2 పార్టీలు, టీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు, గదే చేసింది. ఇలా కూడా 90% తుర్కోళ్ళట, బీసీలట. ఊకే మీరు బీసీలకు అన్యాయం, ఓసీలకు కూడా అన్యాయం చేస్తారు వీళ్ళు. ఎట్లా చెప్పాలా? ఆ 90% తుర్కోళ్ళని తీసుకొచ్చి బీసీలో పెట్టేసి హిందూ బీసీలకి లొట్టపీసి చూపిస్తారు. ఆ మిగిలిన 10% నరేంద్ర మోడీ అగ్రవర్ణ పేదలకు పెట్టిన 10% రిజర్వేషన్లకి మిగిలిన తుర్కోళ్ళకు వాళ్ళకి చెప్పి ఇక్కడ ఉన్న హిందువులలో ఉన్న అగ్రవర్ణాలకు లొట్టపీసి చూపిస్తారు. ఇది వీళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ వీగినాయి. దాని ఒక్కటి చేసింది లేదు. ఏమేం వాగ్దానాలు చేసింది వీళ్ళు? లిస్టు చదువుడు మొదలు పెడితే ₹1,00,000 కంటే తులం బంగారం అన్నాడు పెళ్లి చేసుకుంటే. మళ్ళా 2,20,000 ప్రతి మహిళకి అన్నారు. మళ్ళా పెన్షన్ 2,000 నుంచి 4,000 అన్నాడు. మళ్ళా రైతులకి 15,000 రైతు బంధు అన్నాడు. 10,000 ఇచ్చుడు దిక్కులేదు. ఇప్పుడు కరెంటు 24 గంటలు కరెంట్ అన్నాడు. ప్రతి పంటకు మద్దతు ధర పెంచుతా అన్నాడు. నిరుద్యోగులకి, గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకి ఏమిస్తానన్నా? నిరుద్యోగ వృత్తి ఎంత? 4,000. ఇక ఆడిపోయినోడు ఇచ్చిండు, ఇక ఈడిస్తాడు. ఇక మా అంజన్న లెక్కలేసుకుంటాడు 56,000 ఇవ్వాలట. ఆ పోయినోడు ఎన్ని ఇవ్వాలి? పోయినోడికి దిమాకు ముక్కే ఉన్నది అనుకున్న దిమాకు కూడా ఉన్నది వానికి. ఆడు ఎట్లా గెలిచేది లేదు, పీకేది లేదు, ఓటేసేది లేదని క్యాండిడేట్లే పెట్టేవాడు. మళ్ళీ దాని పేరు తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నాడు. నేను మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ లో నాందేడ్ జిల్లా ఇన్ఛార్జ్ ఇస్తే నేను అప్పట్లో 100 కార్లు వేసుకోరు వేరు కదా మహారాష్ట్రకి. ఒక్క కారైనా కనబడుతుందేమో అనుకున్నా. ఒక్క ఓటు కూడా పింక్ కారు కనబడలే నాకు. ఢిల్లీలో మీ అందరి అక్క జైలుకు వేసింది కదా, ఆమె పార్ట్నర్ సిసోడియా